హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లకు అందరికీ కూడా ఉద్యమ అభినందనలు. తెలంగాణ ఉద్యమం గత 6 దశాబ్దాలుగా జరిగినటువంటి ప్రతి మలుపులో కూడా తెలంగాణ ఉద్యోగుల పాత్ర అమోఘం. తెలంగాణ ప్రాంతం వివక్షలు అసమానతలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి నేపథ్యంలో తెలంగాణ అనేక త్యాగాల మధ్య సాధించుకున్నటువంటి తెలంగాణని ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం వైపు తీసుకుపోల్సినటువంటి బాధ్యత ఇవాళ మన అందరి మీద ఉంది. ఎందుకంటే మనం గతంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక మానవ వనరులు విధ్వంసం జరిగాయి. ఇక్కడ ఉపాధిని కొల్లగొట్టబడ్డారు. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవి చెల్లకుండా పోయాయి. ప్రజలకి అవసరమైనటువంటి కనీస వసతులు లేవు. ఇక్కడ ఐటీ కారిడార్ పెరిగినప్పటికీ కూడా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేనటువంటి నేపథ్యంలో రేపు తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి బిడ్డని హైదరాబాద్ నగరం కవ్వలించుకునే విధంగా ఉండాలి, ఆప్యాయత పంచే విధంగా ఉండాలి. భాగ్యనగరం అంటే ప్రతి బిడ్డకి ఇది ఒక భాగ్యాన్ని ఇచ్చేటువంటి నగరంగా ఇలా ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే గత 3.5 దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ ఎన్జిఓ సంఘం ప్రతి చారిత్రక సందర్భంలోనూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలిచింది. 52లో ఫజల్ కమిషన్ ముందు ఆంధ్ర ప్రాంతాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించినటువంటి ఉద్యోగుల సంఘం ఆ తర్వాత 69లో జరిగినటువంటి ఒక ప్రజా ఉద్యమానికి పెద్దగా నాంది పలికింది. 369 మంది అమరవీరులు ఆ రోజు తమ అమూల్యమైనటువంటి ప్రాణాలని పోలీస్ కాల్పులో చనిపోయినప్పటికీ కూడా ఎన్నడూ తెలంగాణ జెండా దించకుండా 2009లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఫ్రీ జోన్కు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో కేసీఆర్ గారి అమర నిరాహార దీక్ష తర్వాత జరిగినటువంటి పెండౌను, సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ, మిలియన్ మార్చు, సడక్ బంద్ లాంటి ఒక చారిత్రక పోరాటాల్లో ఇలా మొత్తం సబ్బండ వర్ణాలని ఒక పోరాట వేదికలుగా మలిచినటువంటి నేపథ్యంలో అందులో పాల్గొన్నటువంటి వ్యక్తిగా, అందులో విలీనమైనటువంటి వ్యక్తిగా, ఒక ఉద్యమకారుడిగా ఇవాళ కేసీఆర్ గారు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సందర్భంలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి దేవి ప్రసాద్కు ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను.